హాయ్ స్టూడెంట్స్, ఈ రోజు మనం సెంటెన్స్ ఫార్మేషన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో అయితే మీరు లాంగ్ వీడియో అయితే చూస్తే ఎక్కడ డౌట్ లేకుండా మీకు సెంటెన్స్ ఫార్మేషన్ గురించి, సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ ఫార్మ్ చేయాలంటే మనకి ఏం తెలియాలి అంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఈ మూడాటి గురించి మనకి బాగా తెలుసుకుంటే మన సెంటెన్స్ అనేది ఈజీగా ఫార్మ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్స్ అంటే నౌన్ని, ప్రొనౌన్ని చెప్తుంది. నౌన్స్, ప్రొనౌన్స్ అందరికీ తెలుసు. నౌన్స్ అంటే ఏంటి? పేర్లు నౌన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సీత, గీత, రవి, క్యాట్, డాగ్ ఇవన్నీ నౌన్స్ అంటారు. ప్రొనౌన్స్ అంటే పేర్లకి బదులుగా వాడాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, ఉయ్, దే, షీ, హీ వాటిని ప్రొనౌన్స్ అంటారు. ప్రొనౌన్స్ని చెప్పేది సబ్జెక్ట్. అండ్ వర్బ్ వచ్చేసి నెక్స్ట్ వర్బ్ అనమాట. వర్బ్ అంటే చేసే పనిని చెప్తుంది. చేసే పని అంటే తినడం, ఈటింగ్, రైటింగ్, లైక్ రన్నింగ్, వాచింగ్, కుకింగ్ అవన్నీ వర్బ్స్లోకి వస్తాయి. చేసే పనిని చెప్తుంది. అండ్ ఆబ్జెక్ట్ వచ్చేసి సబ్జెక్ట్ చేసే పనిని రిసీవ్ చేసుకుంటుంది. సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సబ్జెక్ట్ చేసే పనిని రిసీవ్ చేసుకుంటుంది. అలా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఈట్ రైస్, నేను రైస్ తిన్నాను. ఐ ఈట్ రైస్, దీంట్లో సబ్జెక్ట్ వచ్చేసి ఐ, ఈట్ వచ్చేసి వర్బ్, తినడం అనేది వర్బ్ అనమాట. రైస్ అనేది ఆబ్జెక్ట్ అంటే రైస్ అనమాట. సబ్జెక్ట్స్ అంటే నెక్స్ట్ వచ్చేసి షీ రీడ్స్ బుక్, షీ అనేది ఆబ్జెక్ట్, రీడ్స్ అనేది వర్బ్, బుక్ అనేది ఆబ్జెక్ట్ వచ్చింది. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ పక్కన టైంని యాడ్ చేయొచ్చు, ప్లేస్ని కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం టైంని యాడ్ చేసి ఉంటే షీ వేక్స్ అప్ అట్ 6 AM, తను 6 AMకి లెగుస్తుంది. అండ్ టైంని కూడా మనం ఆబ్జెక్ట్ పక్కన పెట్టుకోవచ్చు. అలాగే మనం ప్లేసెస్ని ఎలా యాడ్ చేయాలి? దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్లో వాళ్ళు ఆడుతున్నారు. గ్రౌండ్ అనేది ఏంటి? ప్లేస్. అక్కడ ఆబ్జెక్ట్ పక్కన మనం ప్లేస్ని అనేది యాడ్ చేసాం. మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వకూడదు. అండ్ ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఫస్ట్ ప్లేస్లో రావాలి. సబ్జెక్ట్ ఎప్పుడు ఫస్టే వస్తుంది, వర్బ్ మధ్యలో వస్తుంది, ఆబ్జెక్ట్ పక్కన వస్తుంది. మన టైంని, ప్లేస్ని యాడ్ చేస్తే మనం ఆబ్జెక్ట్ పక్కన అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ వచ్చేసి ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాలంటే సబ్జెక్ట్ నౌన్, ప్రొనౌన్ చెప్తుంది. వర్బ్ అనేది చేసే పనిని చెప్తుంది. ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ చేసే పనిని రిసీవ్ చేసుకుంటుంది. ఈ మూడాట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడాట్లు మనకు తెలిస్తే సెంటెన్స్ ఫార్మేషన్ గురించి ఈజీగా తెలుస్తుంది. అలాగే సెంటెన్స్లో వర్బ్ ఏది, సబ్జెక్ట్ ఏది, ఆబ్జెక్ట్ ఏది అనేది కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియో అయితే లాంగ్ వీడియో అయితే చూసేయండి. ఈ వీడియోలో ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.